హాయ్ ఫ్రెండ్స్, గీతాశ్రీ హోమ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనం ఈ వీడియోలో కోడిగుడ్డు పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ కోడిగుడ్డు పులుసు వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ ఎంతో బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు కూడా, బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ కోడిగుడ్డు పులుసు చేసుకోవటం ఎలా అనేది మనం ప్రాసెస్లోకి వెళ్దాము. కోడిగుడ్డు పులుసు చేయడానికి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇందులో ఒక పావు టేబుల్ స్పూను పసుపు, ఒక పావు టేబుల్ స్పూను సాల్టు, ఒక హాఫ్ టేబుల్ స్పూను కారం వేసుకోండి. వేసుకొని ఈ విధంగా కొంచెం వేడెక్కనివ్వండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్నటువంటి కోడిగుడ్లని ఇదిగోండి ఈ విధంగా చీలికగా చేసుకొని, కొంచెం చీలికగా చేసుకొని ఇందులో పడేసేయండి. నేనైతే 3 గుడ్లు తీసుకున్నానండి. చూడండి, ఈ విధంగా చీలికగా చేసుకొని వీటిని ఈ విధంగా వేపుకోండి. చూడండి, కోడిగుడ్లు ఇలా వేగాలండి. క్రిప్సీగా వచ్చే విధంగా ఈ విధంగా వేపుకోండి. వీటిని వేరే ప్లేట్లో తీసుకొని ఇప్పుడు ఇందులో ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకోండి. వీటిని బాగా యాగనివ్వండి. ఇప్పుడు ఇందులో ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోండి. మరియు 2 పచ్చిమిరపకాయలను కూడా చీలికలు చేసుకున్నట్టు పచ్చిమిరపకాయలు వేసుకోండి. వీటిని కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగా మగ్గు తీయండి. సాల్ట్ చల్లుకొని మూత పెట్టి మగ్గనివ్వండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మగ్గనివ్వండి.
ఇప్పుడు ఇందులో కరివేపాకుని ఈ విధంగా తుంచుకొని వేసుకోండి. ఇందులో మనం కచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి చిన్నులపాయ రెబ్బలను వేసుకోండి. ఒక 4-5 చిన్నులపాయ రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని ఈ విధంగా ఇందులో వేసుకోండి. ఇప్పుడు వీటిని మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసి ఈ విధంగా కలుపుకుంటూ మగ్గనివ్వండి. చిన్నులపాయలు నూరేసాం కదా పచ్చాగా, ఆ ఫ్లేవర్ ఎంతో బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా అంత మగ్గిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు వేసుకోండి. టమాటాలను కూడా బాగా మగ్గనివ్వండి. మూత పెట్టి మగ్గనిస్తే టమాటాలు బాగా ఈజీగా మగ్గుతాయి. మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ మగ్గనివ్వాలి. చూడండి, ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఇంకొక 1/2 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం సాల్ట్ కలుపుకున్నాం కదా, అందువల్ల కొంచెం మాత్రమే వేస్తున్నాను. ఇలా కలిగి తిప్పుకోండి. మరలా మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసి వంటను సిమ్ములో ఉంచుకోండి. సిమ్ములో ఉంచుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఇందులో మనము 1 టేబుల్ స్పూను ధనియాల పొడి ఇలా చల్లుకోండి. ఒక స్పూను కారాన్ని వేసుకోండి. కారం 1 స్పూన్ అయితే సరిపోయిద్దండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకున్నా పర్లేదు. మామూలుగా 1 స్పూన్ అయితే సరిపోద్ది. ఈ విధంగా కలుపుకొని ఇందులో మనం ముందుగా రెడీగా తయారు చేసి పెట్టుకున్నటువంటి చింతపండుతో తయారు చేసిన జ్యూస్ని పోసుకొని ఇదిగోండి బాగా కలుపుకుంటూ ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వండి. మూత పెట్టి ఒక 7-8 నిమిషాల పాటు ఇలా ఉడకనివ్వండి. చూడండి, ఇప్పుడు మూత తీసి ఇలా నూనె పైకి వచ్చేటట్టు ఏ విధంగా ఉడికిందో చూడండి. ఇప్పుడు ఇందులో మనము ముందుగా పెట్టుకున్నటువంటి కోడిగుడ్లను వేసుకోండి. కోడిగుడ్లను వేసుకొని ఇలా కలుపుకొని ఒక్క నిమిషం పాటు మూత పెట్టి సిమ్ములో ఉంచి మగ్గనివ్వండి.
మూత తీసి చూడండి. ఈ విధంగా ఘాట్లు పెట్టడం వల్ల పులుసు కోడిగుడ్డులోకి పోయి ఎంతో టేస్టీగా ఉంటాయండి. నేనైతే 3 గుడ్లు మాత్రం వేసాను, మీరు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు ఆఖరిగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను చల్లుకోండి. చూడండి, కోడిగుడ్డు పులుసు తయారైంది. దీన్ని మనము వేడి వేడి అన్నంలో వేసుకొని తినొచ్చు, చపాతీలో వేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.